మామిడి హరికృష్ణ గారు వస్తున్నారు, మన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు. ఈ ఫెస్టివల్ నడవటానికి ప్రధానంగా మామిడి హరికృష్ణ గారు కనుక సహకరించకపోతే చాలా కష్టమయ్యేది మాకు. ప్రతిసారి ఆయన ఇది కంపల్సరీగా నడవాలి ఈ ఫెస్టివల్ బహుభాషా నాటకోత్సవం, ఎందుకంటే ఇది చాలా కష్టమండి. ఇది ఒక నాటకాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శించాలంటే చాలా కష్టం. ఆయన మొదటి నుంచి మాకు అండదండలు ఉండటం వల్ల ఇది జరుగుతుంది. మామిడి హరికృష్ణ గారి స్పందన. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, అభినయ థియేటర్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా 3 రోజుల పాటు ఈ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక మల్టీలింగ్వల్ బహుభాష జాతీయ నాటకోత్సవాలు ఈ రోజు నుంచి మొన్నటి నుంచి మొదలై ఈ రోజు వరకు జరగడం సంతోషం. మనందరికీ తెలుసు, నాటకం అనేది సమగ్ర కళ, సంపూర్ణ కళ, సమాహార కళ. ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ ఆర్ట్ ఫామ్ ఫ్రమ్ ఆల్ ది అదర్ ఆర్ట్ ఫార్మ్స్. సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సార్ట్ ఆఫ్ జెనసిస్ ఫర్ మేకింగ్ ద మూవీస్ ఇన్ ద లేటర్ టైమ్స్. సో లైక్ వైజ్ నాటకం అనేది అన్ని కళలు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు, అన్ని కళలు వాటి మార్గాలన్నీ కూడా ఎక్కడికి చేరుకున్నాయంటే నాటకం వైపు చేరుకున్నాయి మొత్తం పరిణామ క్రమంలో. సో అలాంటి నాటకం వివిధ భాషల్లో వారి వారి స్థాయిల్లో చాలా అద్భుతంగా ఉంది. సో ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ ద్వారా వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ప్రమోట్, సపోర్ట్, ఎంకరేజ్ ద థియేటర్ ఆర్ట్స్ in whatever the possible means. And this is also one of the important indicator and important step that is taking forward the tradition of theater and drama to the next level. So here we have invited more than 8 dramas which are representing different places, different parts of India. One is from Maratha, other is from Tamil Nadu, other is from Delhi, and the presently performed show is from Karnataka. So likewise, it represents the entirety of India, where you can find the diversity and unity at a go. So భారతదేశంలోని ఔన్నత్యం ఏంటంటే భాషల పరంగా, సంస్కృతుల పరంగా, సంప్రదాయాల పరంగా, ఆచారాలు, రీతులు, రివాజులు, మనుషుల తత్వాల పరంగా ఆ వైవిధ్యతని, విభిన్నతని సెలబ్రేట్ చేయాలి. ఆ సెలబ్రేట్ చేయడంలోనే భారతీయ ఆత్మ ఏకీకృతమై మనకు కనిపిస్తుంది. సో అలాంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడంలో, భారతదేశంలోని ఆ డైవర్సిటీని ఆవిష్కరించడంలో దిస్ మల్టీలింగ్వల్ అండ్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ ఇట్స్ ఓన్ మార్క్, ఇండెలిబుల్ మార్క్. సో అలా శ్రీనివాస్ గారు గత 19 ఎడిషన్, దిస్ ఈజ్ ద 19th ఎడిషన్ ఇన్ ఏ రో, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది కరోనా అండ్ మెనీ అదర్ థింగ్స్, దిస్ థియేటర్, ద జర్నీ ఆఫ్ థియేటర్ వాజ్ నాట్ ఈవెన్ స్టాప్డ్. సో అలా ఒక ప్రస్థానాన్ని చేస్తున్న శ్రీనివాస్ గారికి ఒక్కసారి మన అందరి కరతాల వాళ్ళ మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే కళాకారులందరూ కూడా ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్, ఇంతమంది దాదాపు ఒక 30-40 మంది కళాకారులు, 40 and plus ఆర్టిస్ట్ have represented the entire narration of the story in a theater performance and made an impression ni create చేశారు. So I would like to say my heartfelt congratulations to all the artists and the technicians who designed that particular sound design and the light design and the prompting gaani, costumes gaani, everyone, every character has enliven, every person, every artist has enliven their characters. సో అందుకని వారందరికీ మరొక్కసారి మనందరి కరతాల వాళ్ళ మధ్య we must give a huge round of applause to each and every artist who performed here on this very prestigious National Theatre Ravindra Bharati. సో ఇలాంటి ఒక చక్కని 3 రోజుల 3-day నేషనల్ థియేటర్ ఫెస్టివల్లో ముగింపు సమాపనోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నేను గురువుగా భావించి, నేను నిరంతరం ఒక స్ఫూర్తిగా చూసే మహనీయ బ్యూరోక్రాట్, అంటే నేను అందుకే అంటున్నాను మహనీయ ఉద్యోగి, మహనీయ బ్యూరోక్రాట్. So why? Because bureaucrats may all the time used to go by the rules and regulations and the dictums and the legislations. But whenever that bureaucrat had a human face and human touch and a sense of responsive mechanism in his mind and activity and everything,
definitely we can find a lot of difference in execution and implementation and the governance. So such a nice and wonderful human being, human bureaucrat, I could able to find in the style and activities of Dr. Chellappa garu. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావడం ఈ సమాపనోత్సవానికి ఒక మంచి ఆశీర్వాదంగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే మీరు పూర్వంలో యూ హ్యావ్ డన్ అండ్ గైడెడ్ మెనీ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కల్చర్. యాజ్ ఏ టూరిజం అండ్ కల్చర్ సెక్రటరీగా మీరు చేసిన కంట్రిబ్యూషన్ చాలా గొప్పది. ఇప్పటికీ నేను మిమ్మల్ని ఫాలో అవుతాను సార్. దో యు ఆర్ ఏ వండర్ఫుల్ పోయెట్, ఎక్స్ట్రాడినరీ పోయెట్. తెలుగులో తను పుట్టింది తమిళమైనప్పటికీ, స్వభాష తమిళమైనప్పటికీ తెలుగుని నేర్చుకొని రాసి అద్భుతంగా రాస్తాడు, అద్భుతమైన కవిత్వం రాస్తాడు. మనం చాలా సందర్భాల్లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా నిర్వహించిన కవి సమ్మేళనాల్లో కూడా తప్పనిసరిగా మేము ఆహ్వానించి వారి కవితని విని ఆనందించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సచ్ ఎ నైస్ అండ్ సెన్సిటివ్ హార్ట్ ఈజ్ విత్ చెల్లప్ప సార్. సో చెల్లప్ప సార్, మీరు రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. భాషా గారు తను ఎస్బీఐ ఉద్యోగి అయినప్పటికీ నాటక కళ పట్ల, నాటక రంగం పట్ల ఎంతో ప్రేమ, అభినవేశం ఉన్న వ్యక్తి. సో వారు అందుకే నాటకాన్ని, అకౌంట్స్ని, ఈ రెండు కుదరవు, అకౌంట్స్ అండ్ యాక్టింగ్ కుదరవు. బట్ అకౌంట్స్ తెలియడం వల్ల ఏ యాక్ట్ని ఎంత మోతాదులో చేయాలో నాకు బాగా తెలిసిపోయింది. సో అందుకే బాంబే టైలర్స్ అనే నాటకంలో ఆ మెయిన్ క్యారెక్టర్లో ఆయన జీవించేశాడు అద్భుతంగా. సో కదిర్ బాబు రాశాడు ఆ అద్భుతమైన నాటకాన్ని, అంటే కథ యాక్చువల్లీ దాన్ని నాటకీకరించాడు భాషా గారు. సో దాన్ని వేస్తూ ఇప్పటికీ చాలా, ఇప్పుడు త్వరలో దుబాయ్లో కూడా ప్రదర్శించబోతున్నారు ఆ నాటకాన్ని. వేరే టీం. సో ఆ దుబాయ్లో కూడా అంటే ఆ కథ చెప్తున్నా, దాన్ని ప్రదర్శించబోతున్నారు. సో అలాంటి భాషా గారు ఇక్కడే ఉన్నారు. అలాగే సార్, ఇక్కడ అందరం చూసే ఆర్టిస్టులకి ఈ ఆహార్యం ఎలా ఉంటుంది, వ్యవస్థ ఎలా ఉంటుంది, అధ్యయనం చేసి పరిశోధన చేసి తెలుగు నాటక రంగం పట్ల విస్తృతమైన అవగాహన, పరిశోధన, రచన, దాని చరిత్ర అంతా కూడా చెప్పగలిగినటువంటి అత్యంత అద్భుతమైన పరిశోధకులు సార్ ఉన్నారు. సార్ వారికి అలాగే వెంకట్ గోవాడ గారు కూడా ఉన్నారు. సార్ ఆయన వెంకట్ గోవాడ గారు దర్శకుడు, రచయిత, నటుడు అండ్ సినిమాల్లో కూడా అద్భుతంగా నటించాడు సార్. శ్రీకృష్ణ ఘట్టం అనే ఒక సినిమాలో ఆయన నటన ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సార్. ఎక్స్ట్రాడినరీ. నేనైతే ఆ సినిమా చూసి, ఆయన మెయిన్ హీరో ఆ సినిమాలో, ఆయన హీరో అంటే ఏజ్తో, అంటే యంగ్ హీరో అనే కాదు సార్, ఆ క్యారెక్టర్, ఆ హీరో ప్రొటాగనిస్ట్గా ఉన్నారు. కరెక్ట్ చెప్పాలంటే ప్రొటాగనిస్ట్. సో ఆ ప్రొటాగనిస్ట్గా అద్భుతంగా నటించాడు సార్. సో అలాంటి మంచి నటుడు, దర్శకుడు, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ముగింపు వేడుకలు జరగడం సంతోషంగా భావిస్తూ, ఈ సక్సెస్ఫుల్ చేసిన ఆడియన్స్కు ఇన్ని వర్షాల మధ్య వగేరా ఇన్ని ప్రతిబంధకాల మధ్య కూడా ఆల్ ద పీపుల్ హ్యావ్ కమ్ ఓవర్ హియర్ విత్ అ లాట్ ఆఫ్ అఫెక్షన్ అండ్ గ్రేట్ లవ్ టువర్డ్స్ ద ఆర్ట్ ఆఫ్ థియేటర్ అండ్ ఆర్ట్ ఆఫ్ డ్రామా. వచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మరొక్కసారి మనందరి కరతాళాల మధ్య అభినయ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.